అమెరికాలో ఈలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. ఎక్స్‌లో ఈ మేరకి ఒక తాజా ప్రకటన చేశాడు. ఈ పార్టీ ఏమిటి? ఎందుకు పెట్టబోతున్నాడు? అది సక్సెస్ అవుతుందా లేదా? ఇట్లాంటి విషయాల్లోకి వెళ్ళే ముందుగా ఒక విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే ఒక వ్యాపారవేత్త, ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. అతను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న నాయకుడికి వ్యతిరేకంగా నేను పార్టీని పెట్టబోతున్నాను అని ఇండియా లాంటి దేశంలో చెప్పగలడా? ఇండియాలో అసలు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల గురించి బయటికి మాట్లాడడానికే భయపడతారు. ఈలాన్ మస్క్ పొద్దున్న లేస్తే రాజకీయాల మీద రకరకాల కామెంట్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ట్రంప్తో కలిసి పనిచేసి మళ్ళీ ట్రంప్ మీద వ్యాఖ్యానాలు చేస్తాడు. ఆ దశ దాటిపోయి ఇప్పుడు అసలు కొత్త పార్టీయే పెడతాను, ఇప్పుడున్నటువంటి రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా, ఆ పార్టీ కాంగ్రెస్ సభ్యులకి వ్యతిరేకంగా అని ఓపెన్గా చెప్తున్నాడు. అట్లా కనుక ఇండియాలో చెప్తే మరుసటి రోజునే ఆయన వ్యాపారాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తుంది, సిబిఐ కేసులో పెడుతుంది. కొద్ది రోజుల్లోనే అతన్ని జైలుకి పంపిస్తారు. ఎందుకంటే వ్యాపారాలు చేసే వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకి పంపించడం పెద్ద కష్టం కాదు ఇండియా లాంటి దేశంలో, బహుశా ఏ దేశంలో అయినా కూడా. అట్లాంటిది ఇలాన్ మస్క్ ఇంత ధైర్యంగా ట్రంప్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టబోతున్నాను, రిపబ్లికన్స్ని రాబోయే ఎన్నికల్లో ఓడిస్తాను అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశాడు. ముందుగా నేపథ్యం చెప్తాను. అమెరికాలో యాక్చువల్గా ఇప్పుడు 2 పార్టీల వ్యవస్థ ఉంది. 2 పార్టీ సిస్టమ్. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో కూడా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఇండియాలో లాగానే. అయితే అమెరికాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే 18వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా 3వ పార్టీ పెట్టాలి అన్న ప్రయత్నాలు, లేక 3వ పార్టీని సక్సెస్ చేయాలి అన్న ప్రయత్నాలు ఫలించలా. పేరుకి ఇప్పటికీ కూడా అమెరికాలో చాలా పార్టీలు ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. కానీ వాటి పేర్లు కూడా జనానికి తెలియదు. అంటే ఆ రకంగా 2 పార్టీల వ్యవస్థ బాగా బలపడిపోయింది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను 3వ పార్టీ పెడుతున్నాను అని ఈలాన్ మస్క్ ప్రకటించాడు. ఈలాన్ మస్క్ ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు, ద వెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఎంత అతని యొక్క వెల్త్, సంపద 30 లక్షల కోట్ల రూపాయలు. అసలు మానవ సమాజం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఒక వ్యక్తికి, వాళ్ళు రాజులు అవ్వచ్చు, చక్రవర్తులు అవ్వచ్చు, కానీ ఇన్ని లక్షల కోట్లకి అధిపతి కావడం ఇంతవరకు జరగల. 30 లక్షల కోట్ల రూపాయలకి అధిపతి అంటే అతని కంపెనీల వాల్యూ అన్నమాట. నిజానికి మస్క్కి ఇప్పటిదాకా రాజకీయాలతోటి నేరుగా సంబంధం లేదు. ఎందుకంటే అతను చాలా బిజీ అతని కంపెనీస్లో. అతని కంపెనీస్ అన్నిటికీ కూడా అతను సీఈఓ. టెస్లా కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, న్యూరాలింక్ కావచ్చు, ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. రాజకీయాలతోటి నేరుగా సంబంధం లేకపోయినా మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కి ఓపెన్గానే మస్క్ మద్దతు తెలిపాడు. ఊరికే మద్దతు తెలపటం కాదు, 2500 కోట్లు తన జేబులోంచి తీసి డబ్బులు ఖర్చు పెట్టాడు రిపబ్లికన్ పార్టీ గెలుపు కోసం. 2500 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి. మామూలుగా ప్యాక్స్ అని ఉంటాయి అమెరికాలో, పొలిటికల్ యాక్షన్ కమిటీస్ అని. వాళ్ళు డబ్బులు సేకరించి ఒక పార్టీ తరఫున ఆ పార్టీకి లేక అభ్యర్థులకి ఇస్తారన్నమాట. మస్క్ కూడా అటువంటి ఒక ప్యాక్ని, అమెరికా ప్యాక్ అనుకుంటాను దాని పేరు, ఆ ప్యాక్ తరఫున డబ్బులు మొబలైజ్ చేశాడు. అది కాకుండా వ్యక్తిగతంగా తన జేబులో నుంచి 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఊరికే డబ్బులు ఇవ్వడంతో ఆగల, తానే స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేశాడు. అంటే ఒకటి, అంతకుముందే ట్విట్టర్ని కొన్నాడు కదా, దాని పేరు ఎక్స్ అని మార్చాడు. అందులో రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా, డెమోక్రటిక్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు కూడా కామెంట్స్ చేసేవాడు, ప్రతిరోజు పోస్టులు రాసేవాడు. అదొక ఆశ్చర్యం చాలామందికి. ఇంత బిజీగా ఉంటాడు అయినా, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, అయినా కూడా రోజుకు ఒక 20 పోస్టులు ఎట్లా రాస్తాడు? అది కూడా పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద.
అంటే వాటిని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి కదా. ఫాలో అయ్యి రాస్తుండేవాడు. వాటికి చాలా భారీ ఫాలోయింగ్ ఉంది. ఎక్స్‌లో ఇలాన్ మస్క్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? 221.8 మిలియన్ ఫాలోవర్లట. మిలియన్ అంటే 10 లక్షలు. 221 మిలియన్లు అంటే 22 కోట్లకు పైగా ఎక్స్‌లో. సో, అమెరికాలో ఈ విధంగా తనకున్నటువంటి అపారమైన ఫాలోయింగ్‌ని ట్రంప్‌కి, రిపబ్లికన్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రభావితం చేశాడు. చివరికి ట్రంప్ గెలిచాడు. గెలిచిన తర్వాత ట్రంప్, మస్క్ ఇద్దరు చెట్టపట్టాలేసుకుని తిరిగారు. అసలు ఇలాన్ మస్క్ లాంటి వాడు ప్రపంచంలో ఉండడు. అసలు అమెరికాకి ఇతను ఒక ఆభరణం అని ఇట్లా పొగిడాడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్ డోజ్ అని చెప్పి ఒక వింగ్‌ని ఏర్పాటు చేశాడు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ప్రభుత్వంలో వృధా వ్యయాన్ని అరికట్టడానికి ఉద్దేశించింది. ఇది కూడా ఇలాన్ మస్క్ సలహాతోనే పెట్టాడు. పెట్టి దానికి అధినేతగా మస్క్‌నే నియమించాడు ట్రంప్. ఆ సమయంలో మస్క్ తన కంపెనీ వ్యవహారాలను పక్కన పెట్టి వైట్ హౌస్‌లోనే ఎక్కువ గడిపేవాడు. ట్రంప్ పక్కన వైట్ హౌస్‌లో ఓవల్ ఆఫీస్ అంటారు. ట్రంప్ ఎక్కడ కూర్చుంటాడో దాని పేరు అనమాట ఓవల్ ఆఫీస్. ఓవల్ అంటే కొడిగుడ్డు ఆకారంలో ఉంటుంది ఆఫీస్ అది. అందుకని దాని పేరు ఓవల్ ఆఫీస్. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూర్చునేదన్నమాట. అందులోకి వెళ్ళడం అనేది గౌరవంగా భావిస్తారు అమెరికన్స్. సో, అక్కడ ట్రంప్ సీటు పక్కన, టేబుల్ పక్కన నిలబడి చాలాసార్లు విలేకరుల సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు ఇలాన్ మస్క్. అంటే అంత ప్రాధాన్యత ఇచ్చాడు ట్రంప్ ఇలాన్ మస్క్‌కి. ఒక 120 రోజులు గడిచిన తర్వాత బయటకు వచ్చాడు. ఎందుకంటే 120 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు ప్రెసిడెంట్ ఆ విధమైన నియామకం చేయడానికి వీల్లేదు. సో, డోజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ట్రంప్ ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టాడు. దాని పేరు ఆయన పిలిచింది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని. ట్రంప్ ఈ రకంగా వెరైటీ పేర్లు పెడతాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ బీబీబీ అనమాట. ఏమిటి ఈ బిల్లు? ఇది ట్యాక్స్ అండ్ స్పెండింగ్ బిల్లు. అంటే ఎవరెవరికి ట్యాక్స్లు వేస్తారు, ఎవరికి ట్యాక్స్లు తీసేస్తారు, డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడతారు, లేక ఎవరికి గతంలో ఖర్చు పెడుతుంటే దాన్ని ఉపసంహరిస్తారు. బేసికల్లీ అది. ఈ బిల్లు మీద మస్క్ మొదట్లోనే అనుమానాలను వ్యక్తం చేశాడు. ఇది మంచిది కాదు అమెరికాకి అని చెప్పి వ్యాఖ్యానాలు చేశాడు. తర్వాత విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల అమెరికా మీద ఇంకా అప్పుల భారం పెరుగుతుంది అని చెప్పి అభ్యంతరం తెలపడం మొదలుపెట్టాడు. ఇప్పటికే అమెరికాకి $30 ట్రిలియన్ అప్పు ఉంది. ఈ బిల్లు వల్ల రాబోయే 10 ఏళ్లలో $3-4 ట్రిలియన్ అప్పుల భారం పెరుగుతుంది అనేది ఒక విమర్శ. ఈ విధంగా అప్పుల భారం పెరగడం మంచిది కాదు, కాబట్టి ఈ బిల్లు మంచిది కాదు అసలు అని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు మస్క్. ఈ బిల్లుని డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా విమర్శించారు. వాళ్ళ కారణం ఏంటంటే ఇందులో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని కట్ చేశాడు ట్రంప్. అదే సమయంలో మరికొన్నిటి ఖర్చులు పెంచాడు. సో, సోషల్ సెక్యూరిటీ అంటే మనకి ఇక్కడ ఉన్న ఉచితాలు లాంటివి. మెడికేడ్ కూడా కట్ చేశాడు. అంటే మన ఆరోగ్యశ్రీ లాంటిది అమెరికాలో కూడా ఉంది. దానికి కూడా కోతలు పెట్టాడు. ఈ బిల్లును కనుక ఒకవేళ అమెరికా కాంగ్రెస్ అంటే మన ఇండియాలో పార్లమెంట్ లాంటిది, అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే నేను అమెరికా కోసం కొత్తగా మరొక రాజకీయ పార్టీ పెట్టాల్సి వస్తుంది అని కూడా బెదిరించాడు. ఇక అక్కడి నుంచి ట్రంప్కి మస్క్కి మధ్య విభేదాలు పెచ్చరిల్లినాయి. ట్రంప్ ఏమంటాడంటే మస్క్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేటువంటి పాలసీ నేను తీసుకురాలేదు. మస్క్ ఉద్దేశం ఏంటంటే దేశంలో కంప్లీట్గా అన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్లుగా మారిపోవాలి అని. గతంలో యాక్చువల్గా డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ ఈ రకమైనటువంటి పాలసీని తీసుకొచ్చాడు. నెమ్మదిగా కార్లన్నింటినీ కూడా రీప్లేస్ చేయాలి, అన్ని ఎలక్ట్రిక్ కార్లు కావాలి అని. కానీ ట్రంప్ ఏమంటాడంటే నేను ఆ రకమైన విధానానికి వ్యతిరేకం. జనానికి ఏ కారు కావాలనుకుంటే ఆ కారు కొనుక్కుంటారు. నేను ఎలక్ట్రిక్ కార్లే ఉండాలి అనేటువంటి పాలసీని తీసుకురాలేదు కాబట్టి ఇలాన్ మస్క్కి నా మీద కోపం వచ్చింది, అందుకనే ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అందుకే నా మీద కత్తి కట్టాడు అని ఆరోపించాడు. ఈ సందర్భంలో నేను మళ్ళీ మొదట్లో చెప్పిన పాయింట్కి వస్తాను. అదేంటంటే ట్రంప్కి చాలా బిజినెస్లు ఉన్నాయి.
చాలా పెద్ద బిజినెస్లు. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తుంది. అది ప్రపంచంలోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కంపెనీ. అందులోనే చాలా డబ్బులు వస్తాయి ఆయనకి, అందులో ఉన్న షేర్ల మూలంగా. అది కాకుండా స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేటువంటి వ్యవస్థ. అది ఎంత పెద్దదైందంటే ఇవాళ అమెరికాలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి నాసా కంటే కూడా ఇది ఇంకా పెద్దదవుతోంది. ముందు ముందు అసలు నేను మార్స్ గ్రహానికే పంపిస్తాను రాకెట్లు అని చెప్తున్నాడు కదా. అదేవిధంగా ఆయన మిగతా కంపెనీలు లైక్ న్యూరాలింక్, స్టార్లింక్, అలాగే రోబోటిక్స్ కంపెనీ, ఏఐ కంపెనీ, ఇట్లా చాలా ఉన్నాయి. వీటిల్లో చాలా వాటికి ప్రభుత్వంతో కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ తీసుకోండి. స్పేస్ ఎక్స్కి నాసాకి చాలా కాంట్రాక్ట్లు ఉన్నాయి. అంటే నాసా చాలా పనుల్ని కాంట్రాక్ట్కి ఇస్తుంది స్పేస్ ఎక్స్కి. ఉదాహరణకి పోయిన సంవత్సరం $3 బిలియన్ వర్త్ కాంట్రాక్ట్లు ఇచ్చారు ఈ ఒక్క స్పేస్ ఎక్స్లోనే అని చెప్తున్నారు. బిలియన్ అంటే 8,000 కోట్ల రూపాయలు అనుకోండి. 3 బిలియన్లు అంటే దాదాపు 24-25 వేల కోట్ల రూపాయల వర్త్. ఇప్పుడు ట్రంప్ కావాలనుకుంటే వీటన్నిటిని విత్డ్రా చేయొచ్చు. ఆల్రెడీ ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు, అసలు ఇలాన్ మస్క్ సంగతి చూస్తాను, అతని వ్యాపారాలు ఏమిటో చూస్తాను, అసలు అతను అమెరికాలో పౌరుడిగా ఉండటానికి అర్హుడో కాదో కూడా చూస్తాను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకంటే ఇలాన్ మస్క్ అమెరికాలో పుట్టలేదు, సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. పెద్ద అయిన తర్వాత అమెరికాకు వచ్చాడు. న్యాచురలైజ్డ్ సిటిజన్ అనమాట అతను. అంటే ఒక ఇమ్మిగ్రెంట్గా వచ్చి తర్వాత పౌరసత్వం పొందాడు. అంటే ఎప్పటికీ ఇలాన్ మస్క్ అమెరికాకి అధ్యక్షుడు కాలేడు. ఎందుకు అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన వాళ్ళు మాత్రమే అమెరికాకి అధ్యక్షుడిగా ఉండగలరు. ఆ రకంగా ఈయనకి అవకాశం లేదు. అయినా కూడా ట్రంప్ ఏమన్నాడంటే, అంటే విలేకరులు అడిగిన ప్రశ్నకి మీరేంటి ఇలాన్ మస్క్ని డిపోర్ట్ చేస్తారా అంటే, అవును దాన్ని పరిశీలించాల్సి ఉంది అన్నాడు ఆ వ్యవహారాన్ని. అంటే బెదిరింపుగా. అయినా కూడా మస్క్ ఏం వెనక తగ్గకపోవడమే కాదు, ఇప్పుడు తాజాగా అమెరికా పార్టీని పెడుతున్నట్టుగా ప్రకటన చేశాడు. టుడే ద అమెరికా పార్టీ ఈజ్ ఫార్మ్డ్ టు గివ్ యూ బ్యాక్ యువర్ ఫ్రీడమ్. మీ స్వేచ్ఛను మళ్ళీ మీకు ప్రసాదించడానికి ఇవాళ అమెరికా పార్టీ ఏర్పడుతోంది అని. సో ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీని కాదని, అధికారంలో ఉన్న అధ్యక్షుడిని కాదని, వాళ్ళకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి కూడా నిలబడగల వ్యవస్థ అమెరికాలో ఉంది. ట్రంప్ చాలా బెదిరించిన మాట వాస్తవమే, నీ సంగతి చూస్తాను, నీ వ్యాపారాల సంగతి చూస్తాను అని. అయినా కూడా అక్కడ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయంటే, డొనాల్డ్ ట్రంప్ తలుచుకున్నా కూడా వెంటనే ఇలాన్ మస్క్ వ్యాపారాలను ఏమీ చేయలేడు. ఇబ్బంది పెట్టలేడు అని కాదు, ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. గతంలో బైడెన్ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టింది ఇలాన్ మస్క్ని. అతను ఎప్పుడైతే డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి. ఉదాహరణకి ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్లని అంతరిక్షంలోకి పంపిస్తుంది. అవి వెనక్కి వచ్చినప్పుడు సముద్రంలో పడతాయి మళ్ళీ. అలా సముద్రంలో పడటం వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది, ఆ సముద్రంలో చేపలు వీటన్నిటికీ ఇబ్బంది కలుగుతోంది అని చెప్పి ఒక కేసు పెట్టారు ఇలాన్ మస్క్ మీద. అలాగే ఇలాన్ మస్క్ గతంలో ఒకసారి చెప్పాడు, ఒకసారి రాకెట్ని నేను అంతరిక్షంలోకి పంపించాలి అంటే కొన్ని 100,000 పర్మిషన్లు తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. బ్యూరోక్రసీ అంత పెరిగిపోయింది ఈ దేశంలో అని అన్నాడు ఒకసారి. సో ఆ విధంగా ఇలాన్ మస్క్ లాంటి వ్యాపారవేత్తల ప్రాణం ఇరుకులో ఉన్నట్టుగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది అన్ని దేశాల్లోనూ, అమెరికాలో కూడా. కానీ 2 చెప్పుకోదగ్గ విషయాలు ఇక్కడ ఏంటంటే, ఒకటి, అమెరికా ప్రజాస్వామ్యం ఎంత పరిణితి చెందింది అంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీని కాదు అని చెప్పి ఒక వ్యాపారవేత్త, ఒక పారిశ్రామికవేత్త నిలబడగలడు. వ్యవస్థలు అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి వ్యక్తుల కంటే కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటికి ఎదురొడ్డి నిలబడగల అవకాశం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకు ఉంటుంది. రెండవది, అమెరికా మాత్రమే ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తుల్ని ప్రొడ్యూస్ చేయగలదు, అటువంటి వ్యక్తులను సృష్టించగలదు. ఇలాన్ మస్క్ పెద్ద జీనియస్. ఒక జీవితకాలంలో అతను సాధించినన్ని బహుశా మానవాళిలో చాలా తక్కువ మంది సాధించారు. అదే టైంలో అతను కొంచెం ఫ్లాడ్ ఇండివిడ్యువల్ అనే పేరు కూడా ఉంది. అంటే కొంచెం తలతిక్కగా ఉంటాడు, విపరీతమైన ఎనర్జీ ఉంది, కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇట్లాంటి విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక నియంత పోకడలున్న అధ్యక్షుడికి ఎదురొడ్డి నిలబడ్డ మామూలు విషయం కాదు. అలా నిలబడగల వ్యక్తులు అమెరికాలో మాత్రమే ఉంటారేమో అని అనిపిస్తుంది.
ఇండియా లాంటి దేశాల్లో అది సాధ్యమే కాదు.